మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో డిసెంబర్ మాసం విశేషంగా మీనరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? సంవత్సరం చివరికి వచ్చేసాం మనం. ఓవరాల్గా చివరిలో అయినా వీళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? మంచి ఫలితాలు ఉంటాయా? ఓవరాల్గా మిక్సడ్ రిజల్ట్స్ ఏమైనా ఉండబోతున్నాయా? మనకి చూసుకున్నట్టయితే 2025 సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అన్నీ మారటం. ఈ మారిన తర్వాత మనకి కొంతకాలం అయిపోయిన తర్వాత మనకి డిసెంబర్ వరకు వచ్చామంటే మామూలు విషయం కాదు. 2025 సంవత్సరం ఎన్నో గండాలు, ఎన్నో గ్రహ శోభలు, ఎన్నో గ్రహ అనుకూలతలైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా దాటుకొని వచ్చారు అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. మీనరాశి వాళ్ళకి ఓర్పు సహనం కూడా కొంచెం ఎక్కువే. సెన్సిటివ్ తత్వంతో ఓర్పు సహనం కూడా కొంచెం ఎక్కువే. జలతత్వంతో కలటువంటి మైండ్ సెట్ ఉంటుంది వారికి. అందరినీ చేసేటువంటి తత్వం ఉంటుంది. దేనికైనా అడ్జస్టబుల్ అయ్యేటువంటి స్వభావం ఉంటుంది వీరికి. ఇలాంటి మీనరాశి వారికి డిసెంబర్ మాసం కొంచెం చేదు అనుభవాన్ని మిగిలిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా శని భగవానుడు వక్రం నుంచి స్ట్రైట్గా రావటం, అలానే ఈ డిసెంబర్ 5వ తారీఖున గురువు కూడా కర్కాటక నుంచి మిథునంలోకి రావటం, అలానే తులలో నుంచి రుచికలోకి ఈ యొక్క డిసెంబర్ మాసంలోనే మారేటువంటి గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు, బుధుడు, దీంతోపాటు రవి భగవానుడు కూడా మారటం. ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక ఈ గ్రహ శోభ అనేది మీనరాశి వాళ్ళకైతే కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పొచ్చు. అందులోనూ కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు, స్వస్థానంలో ఉన్నటువంటి శని, ఇవన్నీ కూడా చూసినట్టయితే కొంతమేర ఇబ్బంది అని చెప్పొచ్చు. అయితే నా సజెషన్ అయితే డిసెంబర్ మాసంలో పెళ్లి చేసుకోకపోవటం, అంటే కొత్తగా ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి చేసుకోకపోవటం మంచిది. దీంతోపాటు కొంతమందికి అయితే, ముఖ్యంగా రేవతిలో పుట్టినటువంటి వారికి అయితే పితృదోషాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. మరొకటి, ఈ మీనరాశిలో పుట్టి 18 నుంచి 26 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరైతే కొంచెం ప్రయాణాల్లో కూడా జాగ్రత్త వహించుకోవాలి. ఎందుకంటే కనుక వీరికి గండాలు కూడా కొంచెం ఉన్నాయి. ఎందుకంటే బుధరిష్ట యోగం అని చెప్పేసి అని కొందరికి కనిపిస్తూ ఉంది. దాంట్లో ఈ మీనరాశి వాళ్ళకైతే కొంత కనిపిస్తూ ఉంది. అలానే 4, 6, 9వ స్థానంలో కనుక కేతు ఉన్నా, ఇది గోచార ప్రకారంగా వారు పుట్టినప్పుడు 9, 2, 3వ స్థానంలో కనుక రాహు కానీ కేతు కానీ లేదా బుధుడు కానీ ఉన్నట్టయితే వారికి యోగం కూడా వరిస్తుంది. ఈ యోగము ఒక పక్క గ్రహ దోషాలు, ఒక పక్క పితృదోషాలు, ఇవన్నీ కూడా ఎంటాడి వారికి గండాలు ఏర్పడతాయి. ఆ ప్రయాణం చేసేప్పుడు కానీ, ప్రయాణం ఒకటే కాదు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా అది తగాదవుతుంది. ఏం బాబు బాగున్నావా అంటే నన్ను నువ్వు బాబు అంటావా అని కొడతారు. అంటే ఆ పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి డిసెంబర్ మాసం మొత్తం కూడా, అంటే జనవరి 7వ తారీఖు వరకు కూడా, ఇది 2026 సంవత్సరం జనవరి 7వ తారీఖు వరకు కూడా మీనరాశి వారైతే కొంత కాదు పూర్తిగా జాగ్రత్త అనేది ఉండాలి. మరొకటి, మూలిగేనైతే తాడిగా పడింది అన్నట్టుగా మనం ఈ పరిస్థితిలో ఉన్నారు. వీరికి లేనివాడు, ఉన్నవాడు, లేకపోతే పేదవారు, దిక్కివారు, బుక్కివారు అనేది ఏమి ఉండదు. గ్రహరీత్యా బాగలేదు అంటే బాగలేదనే అర్థం. కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇదే ఉంది కదా అనుకుంటే మరొకటి, ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం బాధిస్తున్నాయి డిసెంబర్ మాసంలో. ఈ ఆరోగ్య సమస్యలు వచ్చేసి కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు, శని సరైనటువంటి స్థానంలో లేదు. మీరు 4 అడుగులు వేద్దామని తినేసి వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేస్తూ కాళ్ళు పట్టేస్తాయి. దేనికి పట్టేస్తాయి కూడా తెలియదు. మరి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే ఏం దొరకదు. అయితే ఆటోమేటిక్లీ ఏంటంటే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఇప్పుడు మొదలైంది వీరికి. ధనపరంగా ఎలా ఉంటుందంటారు? రూపాయి దాచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు? ఉంటే దాచుకుంటారు, లేని ఏం దాచుకుంటారు. ఉన్నవారికి అయితే అట్లా ఉండిపోతుంది, కానీ కొత్తగా సంపాదించేది అయితే కనిపించట్లేదు ఈ మాసంలో. ఎందుకంటే గ్రహాలు ఏది కూడా వీరికి అంత సానుకూలంగా అయితే అధిక ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు? ఉంటాయి. ఎట్లా అంటే వీరికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడెక్కడ నరాలు పట్టేయటం, బోన్స్ పెయిన్స్ రావటము, కండరాల్లో నిప్పులు రావటము, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము లాంటివి వచ్చి లంగ్స్ ప్రాబ్లం రావటంలో కూడా కొంతమందికి జరుగుతుంది. అది కూడా శని 8, 6వ స్థానంలో గోచార ప్రకారంగా ఉన్న వారికి వయసుతో సంబంధం లేదు. పుట్టినప్పుడు కనుక శని 6, 9లో కానీ 6, 8లో కానీ ఉన్నట్టయితే, రవి 2, 4వ స్థానాల్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వారికి హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా ఆవేశపడకుండా ఆలోచింపజేస్తూ ఎక్కువగా బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకుండా ఉండాలి. అలానే వీరికి ఆర్థిక సమస్యలు కూడా కొంతమేర బాగున్నాయని చెప్పొచ్చు. వీరికి ఇచ్చిన డబ్బులు రాకపోతే, అలానే ఇంకొకటి ఉంది వీళ్ళలో మానసిక రోగం అంటారు.
అంటే ఏదో చేద్దాం అనుకుని ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండడం ఒకటి. రెండోది అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడో ఎక్కడో గొడవలు అవుతాయి, అవన్నీ వదిలేసి వస్తారు. ఇప్పుడు ఏదైనా పార్టీ విభేదాలు, తగాదాలు, వర్గీకుల తగాదాలు ఉంటాయి కదా, అవన్నీ సమసిపోయినటువంటి కాలం ఉండి అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ వెలుగు తీసేటువంటిది పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే మూడు వచ్చినప్పుడు పాకిస్తాన్ బాంబు వేస్తాడు కదా, ఆ టైపులో ఆ శత్రువుల యొక్క బలం పెరిగి మన మీదకి చుచ్చుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ మాసం మొత్తం కూడా చూసినట్టయితే 2025 సంవత్సరం మొదలైన తర్వాత ఈ 11 మాసాలు వెళ్ళిపోయినటువంటి ఒక లెక్క అయితే, డిసెంబర్ మాసం నుంచి బయటికి రావడం అనేది ఒక పక్కన మంచి ఒక లెక్క అన్నమాట వీరికి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో అత్యద్భుతంగా వీరు ఎదగాలనుకుంటే ఒక్కటే మార్గం, దేవుని ధ్యానం. ఎవరిని కదిలించకుండా, ఎవరితో మాట్లాడకుండా. మరొక విషయం, ఎఫ్ఐఆర్స్ లాంటివి కూడా వీరు ఎక్కువగా సవి చూసుకోకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్ని, పెద్దల్ని, బాధ్యతని జాగ్రత్తగా నిర్వర్తించుకోవాలి. అంతేగాని పొరుగు, ప్రఖ్యాత, హోదా, ఒలుకుబడి, నేను అది చేయకూడదు, ఇది చేయకూడదు, నేను అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేసి ప్రెస్టీజ్ కోసం వెళ్తే ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. కాబట్టి ఊబిలో కాలేసినట్టు, పప్పులో కూడా కాదు, ఇక తీసుకున్నానికి కూడా రాదు, ఊబిలో కాలేసినట్టే. కాబట్టి మరొకటి ఏంటంటే సంబంధాలు కూడా పెద్ద కుదిరేలా లేవు. ఎవరైనా రాజకీయ నాయకులు కానీ, రాజకీయ రంగంలో ఉన్న వారు కానీ కొత్తగా పదవులు కావాలన్నా ఎవరో వచ్చి నమ్మించినా కూడా మీరు నమ్మకండి. ఇప్పుడు మన మీద ఎట్లా ఉంటుందంటే మనకు ఆల్రెడీ అష్టదిబ్బందన అయిపోయేసి మనకి ఏం అర్థం కావట్లేదు. అలాంటి సందర్భంలో వేరేవాడు ఎవడో వచ్చేసి నేనేదో మీకు న్యాయం చేస్తా, మీకు ఒప్పిస్తా, నొప్పిస్తా అంటే ఎట్లాంటి నమ్ముతారు? అలాంటి ఏం చేయకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు గురుగారు అష్టదిగ్బంధన అన్నారు, మనము వీడియో చివరిలో ఎలాగో రెమెడీస్ చెప్తాం. సో కొంతమంది ఉంటారు, గురుగారు మీరు రెమెడీస్ చెప్తున్నారు అయినా కూడా మాకు అంతగా పాజిటివ్ అవ్వట్లేదు, మంచి జరగట్లేదు అనే వాళ్ళు ఉంటారు. సో ఓవరాల్గా ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? ఇక్కడ ఏమవుతుందంటే మనకి అన్ని రకాలు చూస్తున్నట్టయితే ఈ రోజుల్లో మనం అనుకుంటాం ఒకప్పుడు ఏమయ్యేదంటే మంచి గురువులు ఉండేవారు, ఈరోజు మంచి వాళ్ళు ఉన్నారు నాలాంటి వాళ్ళు. కాబట్టి అంటే అందరూ మంచి వాళ్ళని చెప్పలేం కదా, అందుకని నాలాంటి వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ జాతకంలో సమస్యలు అనేది ఒకప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు జాతకం చూపిస్తే ఆ జాతకాన్ని తగ్గట్టు పరిష్కారం చేపిస్తే సమస్యకి పరిష్కారం దొరికేది, ఆ విధంగా మనం ముందుకెళ్ళే వాళ్ళం. ఈ రోజుల్లో ఏమవుతుందంటే అప్పట్లో కోపాలు కోట్ల వచ్చినా కూడా ఎదురుగా వచ్చి మాట్లాడుకుని వెళ్ళిపోయేవారు. ఈరోజు అలా లేదండి. ఈరోజు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరి మీద వ్యసనం, కుళ్ళు, రంది అన్ని రకాలుగా ఉండేసి ఎదుటి వాళ్ళని కొట్టలేక, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక అంత అవసరం కూడా ఉండదు. చేతికి మట్టి అంటుకోకుండా ఈ రోజుల్లో చాలామంది స్వామీజీలు ఉన్నారు. వీరంతా కూడా ఏంటంటే హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వారి విద్య ప్రకారంగా ఎదుటి వాళ్ళని నాశనం ఎలా అవ్వాలి అదే రకంగా చూసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వీరు చేసినటువంటి క్రియల ద్వారా ఖచ్చితంగా వీరికి ఏంటంటే ఇబ్బంది కలుగుతుంది. అది జాతక ప్రకారంగా కనపడదు, వీరి లోపల ఉన్నటువంటి క్రియల వల్ల అలా ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాతకమే అని నమ్మాల్సిన అవసరం లేదు. నా గ్రహం బాగాలేదు, నా దశ బాగాలేవు, నా నక్షత్రం అలా ఉంది, ఈ నక్షత్రానికి ఇంకో నక్షత్రం పోటీ వచ్చింది, ఇవి కాదు. ఇక్కడ ఇవి చూసుకునే పని లేదు. ఈ రోజుల్లో నా మీద హిప్నోటిజం జరిగిందా, బ్లాక్ మ్యాజిక్ జరిగిందా, వశీకరణ జరిగిందా, చాతబడి జరిగిందా, దీనికి విరుగుడేంటి, ఇవి వెతకండి. ఇవి వెతికితే పరిష్కార మార్గం దొరుకుతుంది. మనకు కావాల్సిన వాళ్ళే ఈ మధ్యన ఈ క్రియలు అనేది చేపిస్తున్నారు. ఇంట్లో వాళ్ళే వీళ్ళు ఎదుగుదాన్ని తట్టుకునే వాళ్ళు మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎలా ఉంది, నా ఒక్కరి దగ్గరే 15,000 మంది కస్టమర్స్ ఉన్నారు. నా ఒక్కరి దగ్గరే ఇలా బలైన వాళ్ళు 15,000 మంది కస్టమర్స్ ఉన్నారంటే ఇక ప్రపంచం మీద ఎంతమంది ఉంటారండి? ఎంతమంది ఈ రకంగా బలైన ఉన్నారు? భార్య, బిడ్డలు, సంసారం, భర్త, తల్లి, తండ్రి, ఊరు, పేరు, ప్రఖ్యాత, ఇల్లు, వాకిలి, జాబు, బిజినెస్ అన్నీ ఊడగొట్టుకొని ఎవడో చేయించాడని చెప్పేసి వారి వైపు వెళ్తే ఇక్కడ సంసారం అంతా నాశనం అయిపోతుంది, దుర్గతి పాలైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాతకం ఒకటే మానవ జీవితంలో పరిష్కార మార్గం కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒకటి జరుగుతుంది, గమనించుకుంటూ ఉండాలి. దాని తగ్గట్టు పరిష్కార మార్గం దొరకాలంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించండి. ఏదైనా రోగమో నొప్పి వస్తే హాస్పిటల్కి కాదు, గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్తేనే దాని పరిష్కార మార్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు మన జాతక ప్రకారంగా వెళ్ళేదానికి ఉంటుంది. మరొకటి సందర్భంగా మీరు తినండి, తినకపోండి, సంపాదించండి, సంపాదించుకోండి, కానీ మన విషయాలు రీల్స్తోనే అని గొప్పకు చెప్పుకోవడం కోసమో చేస్తే అవి ఖచ్చితంగా మనం బలయ్యేలా ఉంటున్నాయి. కాబట్టి మన పర్సనల్ ఇష్యూస్ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళకి షేర్ చేయకపోవడం మంచిది. అది కన్నా తండ్రి అయినా, కన్నా బిడ్డలైనా, ఎవరికైనా సరే మన పర్సనల్ అంటూ ఒక పేజ్ ఉంచుకోండి. రెడ్ బుక్లు, బ్లూ బుక్లు కాదు, ఒక పేజ్ పెట్టుకొని దాని తగ్గట్టుగా మనం ఉంటేనే పరిష్కార మార్గం దొరుకుతుంది. ఓకే, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? శుభవార్త ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు వీళ్ళు?
లేదండి, నిరుద్యోగులు ఎవరైనా ఉంటే కూడా అలా ఉండిపోవడం మంచిది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చి నమ్మించి డబ్బులు తీసుకొని జాబులు లేకుండా తిప్పించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీరు స్వయంగా ప్రయత్నం చేస్తే రానున్నటువంటి సంవత్సరం 2026 జనవరి 7వ తారీఖు తర్వాత అయితే మంచి జాబులు వచ్చేదైతే కనిపిస్తుంది మీనరాశి వారికి. జనవరి 7వ తారీఖు వరకు అయితే ఇది 2026 సంవత్సరం జనవరి 7వ తారీఖు వరకు అయితే కొంతమేర జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది? ఓవరాల్గా కుటుంబంలో లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది అంటారు? అది ఒక్కటేది వీరు అదృష్టం అని చెప్పొచ్చండి. ఎందుకంటే గురువు మంచి స్థానంలో లేకపోయినప్పటికీ కూడా శుక్రుడు మారడంతో వీరికి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. అలానే పిల్లలకి పెద్దల మధ్యన గౌరవ మర్యాదలు బాగుంటాయి. అందరూ కూడా వీరు పడేటువంటి కష్టాలకి, వీరు పడేటువంటి బాధలకి, వీరు పడేటువంటి స్ట్రెస్కి అందరూ కూడా చేదోడు వాదోడుగా వచ్చేసి సహాయం చేస్తారు. కాబట్టి అదొక్కటి మాత్రం వీరి అదృష్టం అని చెప్పుకోవచ్చు. గురుగారు, ఇక చివరగా వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్స్కి దూరంగా ఉంటేనే బెటర్ అంటారా? అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళు పడిన కష్టానికి ప్రతిఫలం ఉంటుందంటారా? ఇప్పుడు మీనరాశి వాళ్ళు మనం గమనించినట్టయితే కనుక కొత్తగా వ్యాపారాలు చేసేదానికి అయితే బాగలేదు. ఎవరైనా వచ్చి నమ్మించి చేస్తే కనుక అది మోసం. కాబట్టి నమ్మకూడదు. ఎంత నమ్మకంగా ఉండేనా మన దరిద్రం బాగాలేకపోతే మోసపోతాం. కాబట్టి నమ్మడానికి లేదు. ఇక జాబులు అయితే ఉన్న జాబ్ చేసుకుంటూ పోవాలి, కానీ కొత్త జాబులకి అయితే చూడొద్దు. ఎవరిని నమ్మొద్దు, నమ్మి డబ్బులు పెట్టొద్దు. బ్యాక్ డోర్ ద్వారా, ఫ్రంట్ డోర్ ద్వారానే మనం పై డోర్ వెళ్ళిపోతాం. కాబట్టి చేయకూడదు. ఇంకా పోతే మూడోది, ఇక జాబ్ విషయంలో అయితే చాయిస్ లేదు. బిజినెస్ విషయంలో ఏదైనా కొత్తగా చేసేటువంటి బిజినెస్ అయితే పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరం ఫిబ్రవరి వరకు కూడా కొత్త బిజినెస్లు అన్నట్టు పెట్టకూడదు, వెళ్ళకూడదు. ఆలోచన వెళ్తుంది కానీ సక్సెస్ అవ్వదు. పార్ట్నర్షిప్ వ్యాపారాలైనా పనికిరావు. కాకపోతే ఉన్న వ్యాపారాలు ఏమైనా ఉంటే అవి ఉన్నట్టుగా కొనసాగించుకుంటే బాగుంటుంది తప్పితే కొత్తగా వెళ్ళడానికి అయితే లేదు. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంట? విశేషంగా కాస్త ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మరి దేనికి ఎట్లాంటి పరిహారాలు చెప్తారు? పరిహారాలు అంటే దేవుని ధ్యానం అయితే చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఏదైనా దీక్ష తీసుకుంటే చాలా మంచిది. ఏదైనా స్వామివారి దీక్ష తీసుకుంటే, ఎలానో డిసెంబర్ మాసం అన్నాం కాబట్టి డిసెంబర్ మొత్తం కూడా దీక్ష తీసుకున్నట్టయితే కొన్ని రకాల విపక్తులు కానీ శక్తులు కానీ చెడు శక్తులు మన మీద రాకుండా ఉండేందుకు దేవుని ధ్యానంలో వెళ్ళిపోతాం. కొన్ని రకాల కర్మలు కూడా తీరిపోతాయి. ఇది నా మంచి సజెషన్ ఏంటంటే వీళ్ళకి, మీనరాశి వాళ్ళకి అవకాశం ఉంటే, ఆరోగ్యం సహకరిస్తే దీక్ష తీసుకోండి. లేదంటే కనుక ప్రతినిత్యం కూడా గాయత్రి మంత్రం వినడం, దత్తాత్రేయ స్వామివారి పఠనం చేయటం, దత్తాత్రేయ స్వామివారి మంత్రం పఠనం చేయటం, వినడం లాంటివి చేసుకుంటే చాలా మంచిది. అలానే వీరికి అటుకులు, బెల్లము, పాలు కలిపినటువంటి నైవేద్యం కృష్ణుడికి కానీ, రాముడికి కానీ, అలానే వైష్ణవుకి సంబంధించినటువంటి అవతారాలు ఎన్నున్నా వారికి నైవేద్యం పెట్టినట్టయితే కనుక, శనివారం లేదా మంగళవారం పెట్టినట్టయితే వీరికి ఉన్నటువంటి సమస్యలు కొంతమేర అయితే తొలగిపోతాయి. ఎందుకు అంటే మీనరాశి వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ మాసంలో మత్స్య అవతారానికి క్షీణం వస్తుంది అనమాట. ఈ క్షీణం వచ్చినటువంటి సమయం కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో దేవాతి దేవుడు కూడా వీళ్ళకి చూడరు అనమాట. అసలు మీనరాశి ఉందా అని గుర్తించలేరు. కాబట్టి కుచేరుడు అంతటి వాడే కృష్ణుడికి అటుకులు ఇచ్చి బాగుపడ్డారు. కాబట్టి వీరు అదే శాతంగా భగవంతునికి మా ఆత్మ సంతృప్తిగా చెందేందుకు అటుకుల నైవేద్యం పెట్టినట్టయితే కొంతమేర వీరికి ఉన్నటువంటి ఆపద నుంచి తొలగొచ్చు. ఆ అటుకుల్లోనే తేనె కూడా వేసి పెట్టొచ్చు. అలా చేస్తే కొంతమేర వీరికి ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే మనకి గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు వీరికి ఒక నెంబర్ కూడా పఠనం చేసుకోవచ్చు. అలానే 776843 అనే ఈ నంబర్ని కూడా పఠనం చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఏదైనా డ్రై ఫ్రూట్ చేతిలో పెట్టుకొని నంబర్ని పఠనం చేయొచ్చు. ఇది వచ్చేసి 155 సార్లు 155 టైమ్స్ పఠనం చేసుకుంటే కనుక అన్ని రకాలు బాగుంటుంది. దానితో పాటు ఇంకా గురుగారు మరి ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కదా, మరి మాకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే అందరికీ తెలిసిన విషయమే. మన వద్ద రెమెడీ చేసి దానికి మంత్రోచ్చారణ నింపేసి అన్ని రకాల రుమ్మతులకు కూడా భార్యాభర్తలు దూరమైనప్పటికీ కూడా వాళ్ళని కలిపేటువంటి ప్రయత్నంలో కొన్ని రకాలు చేసడం జరుగుతూ ఉంది. ఇది అందరి ఆదరణ చాలా బాగుంది ఇప్పుడు మనకి. కాబట్టి వారి కోసమైతే కనుక మనము మంత్రోచ్చారణ చేసినటువంటి ఈ యొక్క సెంటు బాటిల్, ఈ సెంటుని కనుక అప్లై చేసుకుంటే గ్రహరీత్యా కొంతమేరైనా వారికి ఉపశమనం లభించవచ్చని చెప్పొచ్చు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల గురించి వీళ్ళకి తీసుకోవచ్చు. దాంతోపాటు సాంబ్రాణి, ఇంట్లో ఏదన్నా అష్టదిబ్బంది చేసినా, ఎవరైనా హిప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ఇంట్లో చేసినా కూడా ఆ నెగిటివిటీ పోయేదానికి ఈ సాంబ్రాణి ధూపం సాయం సంధి వేళలో వేసుకోవాలి. వేసుకున్నట్టయితే అన్ని రకాల రుమ్మతులు కూడా వారికి కొంతమేర ఉపశమనం లభిస్తుంది. ఇక అన్ని రకాల ఇబ్బందులు తొలగేందుకు అష్టదిబ్బందన ముడుపు, ఇందులో సర్వము ఉంటాయి. మనకి నెగిటివిటీ ఏదైతే ఉందో అది పోయేందుకు ఏమేం కావాలో అవన్నీ లభిస్తాయి ఇందులో. ఇలాంటి అష్టదిబ్బందన ముడుపు మన ఇంట్లో
గుమ్మాన్ని కట్టుకున్నా, ఇంట్లో భూమిలో పెట్టుకున్నా, ఇలాగ చేసుకున్నట్టయితే ఇంట్లో దేవుని వద్ద పెట్టినా కూడా అన్ని రకాల రుమ్మతులకి కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సదవకాశాన్ని వినియోగించుకొని మన ప్రేక్షకులందరూ కూడా అందరూ అదృష్టవంతులని కోరుకుంటా ఉన్నాను. అలానే మనకి ఏమవుతుందంటే మీనరాశి ఒకటేనే కాదు, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాసుల వారికి సంబంధం లేదు, అమ్మాయి అబ్బాయి అయితే చాలు ఈ రకమైనటువంటి సమస్యలు కుటుంబాల్లో, ఫ్యామిలీల్లో, జీవితాల్లో నిప్పులు పోసేసి వారు ఏమైనా బాగుపడుస్తారా అంటే అలా కూడా లేదు. తీసుకెళ్ళిపోయేసి వాళ్ళ అవసరం తీరిన తర్వాత రోడ్డు మీద పడేస్తూ ఉన్నారు, ఏదో ఒక టిష్యూ పేపర్ లాగా. కాబట్టి జీవితం అంటే చాలా గొప్పది. దీన్ని సరైనటువంటి మార్గం, సరైనటువంటి సమయంలో ఎంచుకోకపోతే జీవితం నాశనం అనేటువంటి పదానికన్నా ఇంకేదన్నా ఉంటే కూడా అది వాడవచ్చు. అలాంటి జీవితాలు పాడు చేసుకోకుండా ఏదైనా సమస్య ఉంది, నిజంగా ఉంది అంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువునా లేదా నాలాంటి వారిని నన్నైనా సంప్రదిస్తే వారికి పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది. ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తినే కాదు, మన షాడును కూడా మనం నమ్ముకోలేని పరిస్థితుంది. కాబట్టి ఆ విధమైనటువంటి క్రయ ప్రక్రియలు చేసుకున్నట్టయితే అన్ని రకాలుగా ఇబ్బందుల నుంచి వైదొలిగేసి మనం కూడా 10 మందిలో ఒకరిగా ఉండేలా ఉంటుంది. కాబట్టి జీవితం కొనసాగించవచ్చు. ఆ విధంగా ప్రయత్నం అయితే చేయాలి. ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు సార్.